హాయ్ అండి. వెల్కమ్ టు దర్శన్ షాను వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టుడే మన వ్లాగ్‌లో కొరమీను చేపలండి ఇంటి దగ్గరికి వచ్చేసినాయి. చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజెస్‌లో అయితే మాకు వచ్చినాయండి. ఇవైతే చాలా బాగుంటాయి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇవి చాలా ఈజీగా ఇంట్లోనే ఎలా చేసుకోవచ్చో చూసేద్దాం. ఇవైతే చాలా జిగురుగా ఉండి ఇలా మెదులుతూ ఉంటే చాలా కష్టంగా అనిపిస్తదండి చేయడానికి. ముందుగా మనం ఏం చేయాలంటే ఇలా కచ్చికల బొడిది కొంచెం వాటిపైన వేసేస్తే మనకి గ్రిప్ అనేది దొరుకుతుంది పట్టుకొని కట్ చేయడానికి. అదిని చాలా సింపుల్గా కట్ అయిపోతాయండి. ముందు నెక్క కట్ చేస్తే ఇలా మనకి కొయ్యడానికి అది కూడా ఈజీగా ఉంటుంది. ఇవైతే చాలా జిగురుగా ఉంటాయండి. వాటిని కడగడానికి క్లీనింగ్ సెక్షన్కి అయితే చాలా టైం పడుతుంది. ఇవైతే మేము చాలా సింపుల్గానే ఈజీగా చేసేస్తాము. ఎలాగో చూసేద్దాం. కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. ఇక్కడ ముందుగా శంకులు అవి కట్ చేసిన తర్వాత చూస్తున్నారా ఎంత జారిపోతున్నాయో. దీన్ని మనం ఒక చిన్న చిన్న ఇటుక బట్టలు ఉంటాయి కదండి, అవి తీసుకుని జస్ట్ ఇలా మనం మొత్తం ఇలా స్క్రబ్ చేసేస్తే మొత్తం అలా జిగురు అనేది వచ్చేస్తుంది చాలా ఈజీగా. మనకి స్ట్రెయిన్ అవ్వమండి, చాలా కంఫర్ట్గా ఉంటుంది ఇలా అయితేని. చేప కూడా చాలా నీట్గా మొత్తం అంతా జిగురు మూలది కూడా వచ్చేస్తుందండి. ఈ చేపలు అయితే ప్రతి ఒక్కరూ తినొచ్చండి. చాలా అంటే చాలా మంచిది. బాలింతలకు కూడా పెడతారండి ఈ చేపలు. చాలా ఇదిగోండి ఇలా ఇటుక బిడ్డ తీసుకుని ఇలా మొత్తం అంతా రఫ్ చేసేస్తూ ఉంటే అలా జిగురు అనేది మొత్తం వచ్చేస్తుంది. మామూలుగా మనం చేపంతా పట్టుకుని రఫ్ చేసేసరికి చాలా స్ట్రెయిన్ అయిపోతాము. అలానే మూలలు రాదు కదా. ఇక్కడ మనం ఇలా చిన్న చిన్న ఇటుక బెడ్డలను యూజ్ చేసామంటే చాలా ఈజీగా వచ్చేస్తుందండి. క్లీనింగ్ అయితే చాలా బాగా అయిపోతుంది. ఇవన్నీ కూడా ఇలా మొత్తం అంతా రఫ్ చేసేసి ప్రతి పార్ట్ కూడా మొత్తం తల తోక మొత్తం అంతా కూడా ఇలా రఫ్ చేసేసుకోవాలి. శంకులు అలానే పొలుసు అంతా కూడా జిగురు కూడా మొత్తం వచ్చేస్తుందండి. ఇలా నేను చూపిస్తున్న విధంగా చేసేసేయండి. మీ అందరికీ వీడియో ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేసేయండి. ఇలా బాగా రఫ్ చేయడం వల్ల మనకి చేప అంతా కూడా చాలా స్టిఫ్గా అవుతుంది. ఎక్కడ జిగురు లేకుండా జారకుండా తెలుస్తుందండి. అలాంటప్పుడు ఇంకా మనకి మొత్తం క్లీన్ అయిపోయినట్టే. చూస్తున్నారా నీళ్లు పోసుకుంటూ నేనైతే రఫ్ చేస్తాను. మొత్తం చాలా నీట్గా వచ్చేసిందండి. చాలా స్టిఫ్గా వచ్చింది. ఇలా కడిగేసుకున్న తర్వాత చిన్న చిన్న పీసెస్గా మనం కట్ చేసేసుకోవడమే మనకు నచ్చిన సైజెస్లో. అలా కట్ చేసుకుని కొంచెం ఉప్పు కళ్ళు వేసుకుని క్లీన్ చేసేసుకుంటే ఒకసారి కడుక్కుంటే సరిపోతుంది. ఇలా కడిగి పెట్టుకున్న పీసెస్ అన్నీ కూడా నేను ఇవాళ కర్రీ అయితే చేసి చూపించేస్తానండి. ఇక్కడ ఇగురు కోసం నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఇవి ఇగురు అయితేనే బాగుంటాయండి. దీనికోసం నేను వెడల్పాటి పాత్ర తీసుకోవాలండి. ఎప్పుడైనా సరే చేపల కూర ఇలా వెడల్పాటి పాత్రలో ఉండటం వల్ల చేప ముక్కలు అవి విడిపోకుండా నీట్గా ఉంటాయి. ఏ పీస్కి ఆ పీస్ సపరేట్గా నీట్గా వచ్చేస్తాయి. మనం వడ్డించేటప్పుడు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇక్కడ ఒక 4 టేబుల్ స్పూన్స్ అయితే నేను ఆయిల్ తీసుకున్నానండి. ఫిష్ కర్రీ ఇలా ఎన్వి కర్రీస్కి వేటికైనా కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది కదా. ఆయిల్ ఉంటేనే కదండి టేస్ట్. ఇది ఎన్వి కర్రీస్ ఎప్పుడైనా వండుకునేవే కదా, డైలీ అయితే ఇంత ఆయిల్ వేయమండి. ఇలా ఎన్వి కర్రీస్కి మాత్రం కంపల్సరీగా వేయాల్సిందే. దీనివల్లే మనకి టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇక్కడ మీడియం సైజ్ ఆనియన్స్ వచ్చేసి 4 తీసుకున్నాను. ఒక 3 పచ్చిమిర్చి తీసుకున్నాను. మొత్తం అన్నీ కూడా చిన్న పీసెస్గా కట్ చేసి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు కూడా ఫ్రై అయితే చేసేసుకున్నానండి. దీనికోసం నేను మసాలా అయితే తయారు చేసేస్తున్నాను. ఇక్కడ 2 ఇంచులు అల్లం ముక్క, అలానే ఒక వెల్లుల్లిపాయ, ఒక 4 స్పూన్లు ధనియాలు, ఒక 2 స్పూన్లు జీలకర్ర, ఎలాచి, అలానే ఒక లవంగా అయితే వేస్తున్నాను. అలానే ఇక్కడ నువ్వులు అయితే తీసుకున్నానండి. ఒక 3 టేబుల్ స్పూన్స్. ఇక్కడ ఈ నువ్వులు తీసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. కర్రీ ఎక్సలెంట్గా ఉంటుంది. డెఫినెట్గా మీరు అందరూ ట్రై చేయండి. ఆనియన్స్ అది బాగా వేగిపోయినాయి కదండి. ఇప్పుడు చేప ముక్కలన్నీ కూడా ఒకదాని పక్కన ఒకటి పడేటట్టుగా అలా పెట్టుకోవాలి. మొత్తం అన్నీ ఒకే చోట వేసేసినట్టుగా వేసేస్తే ముక్కవి విడిపోతాయండి. అందువల్ల ఇలా పక్క పక్కన పేర్చినట్టుగా మనం పెట్టుకుంటే కర్రీ అంతా కూడా ఈవెన్గా ఉడికి చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్. చూడండి మొత్తం అన్నీ కూడా నేను వేసేస్తున్నాను. ఇలా మొత్తం వేసిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. అలానే మనం ముందుగానే మిక్స్ చేసి పెట్టుకున్న ఇలా మసాలా ముద్దనైతే మొత్తం వేసేసుకుంటున్నాను. ఇలా మొత్తం వేసేసుకుని కొంచెం కారం, మేమైతే మా కారానికి సరిపడా వేసుకుంటున్నామండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. మీకు ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి, తగ్గించుకోవాలనుకుంటే తగ్గించేసుకోండి. ఇక్కడే కొంచెం స్పైసీగా కావాలనుకుంటే కనుక కొంచెం ఒక 2 లవంగాలు కూడా ఎక్కువ వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇలా మసాలా అంతా వేసిన తర్వాత దీనికి కర్రీకి సరిపడా టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసాము. వేసేసిన తర్వాత కొంచెం వాటర్ అయితే వేసామండి. ఇక్కడ ముక్కలన్నీ కూడా మునిగేంత వరకు కూడా మనం వాటర్ వేసేసుకోవాలి.
అలా ఎక్కువ వాటర్ అయితే పట్టవండి, జస్ట్ ముక్క పైకి అలా వచ్చేలాగా వేసుకోవాలి. ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే పట్టినాయి మాకైతేని. ఇక్కడ అసలు ఎక్కడా కూడా గరిటె పెట్టమండి, జస్ట్ మనం ఆ దాకంతా కూడా ఇలా షేక్ చేసినట్టుగా కదుపుతూ ఉంటే సరిపోతుంది. మనకి ఈవెన్గా ఉడికిపోతుందండి కర్రీ అంతా కూడా. చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ. వీటితో బిర్యానీ కూడా అలా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ముందు ముందు వీడియోస్లో నేను అవి కూడా షేర్ చేస్తానండి. డెఫినెట్గా మీరు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు ఏ వీడియో పోస్ట్ చేసినా అది వెంటనే మీ వరకు నోటిఫికేషన్ వచ్చేస్తుందండి. డెఫినెట్గా మీరందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇలానే నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది మొత్తం చూసారా, కర్రీ మొత్తం అంతా కూడా చిన్న మంట పెట్టేసి మూత పెట్టేస్తే ఇలా దగ్గరికి మగ్గిపోతూ ఉంటుంది. కర్రీ గ్రేవీ అనేది కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటుందండి, జారుగా ఉండకూడదు. ఇక్కడ ఇగురు ఎప్పుడైనా సరే ఇలా పులుసులాగా లిక్విడ్ ఫామ్లో ఉండకూడదు, చాలా అంటే చాలా థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం కుక్ చేసుకోవాలి. చిన్న ఫ్లేమ్ పెట్టేసి మూత పెట్టేస్తే ఇలా దగ్గరికి అయితే వచ్చేస్తూ ఉంటుంది. మధ్య మధ్యలో మనం చూసుకుంటూ ఉండాలండి, మాడకుండా. ఇలా చేస్తే చాలా బాగుంటుంది. ఇలా ఆయిల్ కొంచెం కొంచెం తేలుతూ ఉంటుంది. ఇదే మనకండి కర్రీ అయిపోయిందని తెలుస్తూ ఉంటుంది. ఫైనల్గా కొంచెం కరివేపాకు అలానే కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన కొరమీను ఇగురైతే రెడీ. నెక్స్ట్ మరొక మంచి వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.